నమస్కారం అండి. బడదిది మూడో భాగం. కలకత్తా భవనంలో వ్రజబాబు గారి స్థానంలో ఇప్పుడు శివచంద్రుడు యజమాని. మాధవికి బదులు శివచంద్రుని భార్య ఇప్పుడు యజమానురాలు. మాధవి ఇంకా ఇక్కడే ఉంది. శివచంద్రుడు ఆమెను చాలా ఆదరంగా చూస్తున్నాడు. కానీ మాధవికి ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పడలేదు. ఇంట దాసదాసీలు, మేనేజరు, గుమాస్తా వగైరాలు ఇప్పుడు కూడా ఆమెను బడదీది అనే పిలుస్తున్నారు. కానీ పెట్టె తాళపు చెవి మరో వ్యక్తి చేతికి పోయిందని వారందరికీ తెలుసు. అలాగని శివచంద్రుని భార్య మాధవిని అమర్యాద కానీ అవజ్ఞ కానీ చేస్తూ ఉన్నది అనడానికి వీల్లేదు. కానీ ఆమె చూపించే భావాన్ని బట్టి ఆమె అనుమతి పరామర్శ లేకుండా అన్ని పనులు తాను స్వతంత్రించి చేయకూడదు అని మాధవి బాగా గ్రహించింది. అప్పుడు తండ్రి గారి పెత్తనం, ఇప్పుడు అన్నగారి అమలు. అందువలనే కొంత మార్పు కూడా వచ్చింది. పూర్వం ఆదరం ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు ఆదరం ఉంది, కానీ అధికారం తగ్గింది. అప్పుడు తండ్రి గారి ఆదరమంతా ఈమె ఒక్కతి మీదనే. ఇప్పుడు ఆత్మీయుల్లో ఈమె కూడా ఒకటైంది. ఎవరైనా నేను శివచంద్రుని కానీ అతని భార్యను కానీ దూషించేస్తున్నానని స్పష్టంగా అనకుండా అటు ఇటు మెలికలు తిప్పి నిందిస్తున్నానని తలిస్తే వారు నన్ను అర్థం చేసుకోలేదన్నమాట. ప్రపంచ రీతి నీతులు నేటి వరకు ఎలా వస్తున్నవో అది మాత్రం నేను ఇక్కడ రాశాను. మాధవి గీత మంచిది కాదు. ఆమెకు నా అనేవారు లేరు. అందుకని ఇతరులు తమ హక్కులు ఎందుకు వదులుకుంటారు? భర్త ఆస్తి మీద భార్యకు అధికారం ఉందని ఎవరెరుగరు? శివచంద్రుని భార్య ఇంత మాత్రం తెలుసుకోలేదు. శివచంద్రుడు మాధవికి సోదరుడు. కానీ అతని భార్యకు మాధవి ఎవరు? మాధవికి అంతా తెలుసు. ఆమె వదిన చిన్నదిగా ఉన్నప్పుడు వ్రజబాబు ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడు ప్రేమిలకు ఆమెకు అట్టే తేడా చూపించేది కాదు మాధవి. ఇప్పుడు అభిప్రాయాలు కలవడలేదు. మాధవి మొదటి నుంచి కూడా అభిమాని. అందుకే మాట్లాడేది కాదు. బలం లేని చోట తల ఎత్తుకు నిలబడటం అంటే ఆమెకు తల కొట్టేసినట్లు ఉండేది. మనస్సుకు కష్టం కలిగినా మాట్లాడకుండా సహించేది. అన్నకేమీ చెప్పేది కాదు. పితూరీలు చెప్పే అభ్యాసం ఆమెకెన్నడూ లేదు. ఆత్మీయతను అడ్డు చేసుకుని అధికారం సంరక్షించుకోవడం అంటే ఆమెకు మనసు ధిక్కారం చేసేది. సామాన్య స్త్రీల మాదిరి కలహించుకోవడం అంటే ఆమెకు ఎక్కడలేని ఏవగింపు. నేను మా ఇంటికి వెళ్తాను అన్నయ్య అని ఒక రోజున మాధవి అన్నని అడిగింది. శివచంద్రుడు విస్మయంతో, అదేమిటి మాధవి, అక్కడెవరు లేరుగా అన్నాడు. మాధవి చనిపోయిన భర్తను ఉద్దేశించి, వారి మేనలుడు చెల్లెలు కాశీలో ఉంటున్నారు. వారిని తీసుకొచ్చి గోవిందపురంలోనే ఉంటాను అన్నది. గోవిందపురం పావనా జిల్లాలోనే ఒక కుగ్రామం. మాధవి అత్తగారిల్లు అక్కడే. శివచంద్రుడు నవ్వుతూ, అదెలా, అక్కడ ఉంటే నీకు చాలా ఇబ్బంది కదూ అన్నాడు. ఇబ్బంది ఏముంది, ఇల్లు ఇంకా పడిపోలేదు. 10-12 ఎకరాల పొలం కూడా ఉంది. వాటితో ఒక విధవకు జరగదని కాదు, డబ్బు లేదని కాదు. ఎలాగైనా నువ్వు చాలా ఇబ్బంది పడతావు మాధవి. ఇబ్బంది ఏముంటుందిలే అన్నయ్య. శివచంద్రుడు కాస్త ఆలోచించి, ఎందుకు పోతున్నావు చెల్లి, నాకు దాచకుండా చెప్పు, నేనంతా సరిచేస్తాను అన్నాడు. ఇంతకుముందు శివచంద్రుడు భార్య దగ్గర చెల్లెలి మీద ఏమైనా పితూరీలు విని ఉండవచ్చు. కానీ అవి జ్ఞాపకం వచ్చే పైమాట అని ఉంటాడు. కానీ మాధవి మొహం సిగ్గుచే కందగడ్డలా అయింది. దాదా, నేను పోట్లాడి నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని భావిస్తున్నావా అంది. శివచంద్రుడు కూడా సిగ్గుపడ్డాడు. కాదు, నేను ఆ మాట అనలేను. ఈ ఇల్లు పూర్వం నుంచి నీదే కదా, మరి ఇవాళ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని తడబడుతూ అన్నాడు. ఇద్దరికి ఒక్కసారి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఇద్దరి కళ్ళలోనూ నీరు కనపడింది. మళ్ళీ వస్తాను. మీ అబ్బాయికి ఒడుగు చేసుకునేటప్పుడు తప్పకుండా తీసుకొద్దు గాని, ఇప్పుడు పోనీ అని కళ్ళు తుడుచుకుని మాధవి అంది. అది ఇంకా 8 సంవత్సరాల తర్వాత మాటగా, బతికి ఉంటే తప్పకుండా వస్తాను అంది. ఏ విధంగానూ మాధవి ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. వెళ్లే ప్రయత్నాలు చేయసాగింది. కుటుంబం అంతా వదినకు అప్పచెప్పింది. దాసదాసీలను ఆశీర్వదించింది. వెళ్ళిపోతుండగా శివచంద్రుడు అశ్రుపూరిత నేత్రాలతో చెల్లెల దగ్గరికి వచ్చి, మాధవి, మీ అన్నయ్యని ఎప్పుడైనా నిన్నేమీ అనలేదు కదా అని అడిగాడు. అదేం మాట దాదా అని మాధవి నవ్వింది. నిజమేనా? నిజం. అయితే పో. నీ ఇంటికి నీవు పోతుంటే నేను వద్దనను. నీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండు. కానీ ఎప్పుడు క్షేమాలు మాత్రం తెలుపుతూ ఉండు. మాధవి ముందు కాశీకి వెళ్ళి ఆడబిడ్డ కొడుకుని వెంట పెట్టుకుని గోవిందపురం వచ్చి నిండు 7 సంవత్సరాలు గడిచాక మళ్ళీ భర్త ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు గోవిందపురంలో ఉండే చటర్జీ మహాశయుడికి గొప్ప విపత్తు వచ్చింది. వీరు యోగీంద్రుని తండ్రికి మంచి స్నేహితులు. అందుకనే యోగీంద్రుని తండ్రి మృత్యు సమయంలో తన ఆస్తి అంతా వీరికి అప్పచెప్పిపోయాడు. యోగీంద్రుడు బ్రతికి ఉండగా కూడా పొలం అంతా అతనే చూస్తూ ఉండేవాడు. యోగీంద్రుడు అంత శ్రద్ధ వహించేవాడు కాదు.
కారణం మామగారి దగ్గర బోలెడు డబ్బుంది. అందుచేతనే పితృదత్తమైన ఈ స్వల్ప ఆస్తిని అతడు జాగ్రత్త చేయలేదు. చేయవలసిన అవసరం కూడా కనపడలేదు. తర్వాత వీరు చనిపోయినప్పటి నుంచి చటర్జీ గారు ఏ ఆటంకాలు లేకుండా ఈ ఆస్తిని అనుభవిస్తూ తన అధికారంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు మాధవి ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చి చటర్జీ గారి భుక్తానికి భంగం కలిగించింది. చటర్జీ గారికి ఇది చాలా అన్యాయంగా తోచింది. మాధవి ద్వేషంతోనే ఇలా చేసిందని కూడా స్పష్టంగా గ్రహించాడు. చాలా కష్టంతో ఆమె ఇంటికి వచ్చి, అదే అమ్మాయి, నీకున్న 2 ఎకరాలకు గాను 10 సంవత్సరాల శిస్తు బాకీ ఉంది. వడ్డీ మొదలుతో ఇప్పుడది 100 రూపాయల దాకా అయింది. వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు. మాధవి ఆడబిడ్డ కొడుకు సంతోష్ కుమార్ చేత డబ్బు కోసం ఏమీ దిగులు పడక్కర్లేదు అని చెప్పించి వెంటనే 100 రూపాయల నోటు ఒకటి పంపించింది. ఈ డబ్బు చటర్జీ గారికి వేరే విధంగా ఉపయోగపడింది. మాధవి ఇంత తేలిగ్గా వదిలేది కాదు. సంతోష్ని పంపి, కేవలం ఈ 2 ఎకరాల భూమి మీదనే మా మామగారికి భుక్తి గడుస్తూ ఉండదు, కాబట్టి ఇంకా భూమి ఉండాల్సి ఉంది. మిగతా భూమి ఎక్కడ, ఎవరి దగ్గర ఉంది అని అడిగించింది. చటర్జీ మహాశయుడు మహాకూపితుడై స్వయంగా విచ్చేసి అదంతా అమ్ముడుపోయింది. కొద్దిగా ఉంటే మక్తాకి ఇచ్చి ఉంది. 7-8 సంవత్సరాల నుంచి జమీందారుకు పన్నులు చెల్లించకపోతే భూమి ఎలా ఉంటుంది అని జవాబిచ్చాడు. భూమిలో ఏం పండడం లేదా? ఈ కాస్త శిస్తు చెల్లించకపోవడానికి? నిజంగా అమ్ముడుపోయి ఉంటే దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. కాగితాలు అవి ఎవరి దగ్గర ఉన్నాయి అంది మాధవి. చటర్జీ గారు ఏదో సమాధానం ఇచ్చారు. మాధవికి అర్థం కాలేదు. బ్రాహ్మణుడు మెల్లగా ఏదో గొణుక్కున్నాడు. తర్వాత గొడుగు వేసుకుని తిన్నగా జమీందార్ గారి కచేరీ ఉండే లలిత గ్రామం బయలుదేరాడు. ఈ గ్రామంలోనే సురేంద్రుడు ఉండేది. మధురబాబు కచేరీ కూడా ఇక్కడే. 7-8 కోసుల దూరం నడిచి తిన్నగా మధురబాబు దగ్గరికి పోయి, రక్షించు బాబు, బీద బ్రాహ్మణ్ణి, ఇళ్ల వెంట తిరిగి బిచ్చమెతుకు తినాలి అని పెద్ద పెట్టిన ఏడ్చాడు. మధురబాబు దగ్గరికి రోజు ఇలాంటి వారు చాలామంది వస్తుంటారు. ఏం జరిగింది అని అడిగాడు. రక్షించాలి బాబు, నీకేమొచ్చింది? విధు చటర్జీ అప్పుడు మాధవి ఇచ్చిన 100 రూపాయలు వారి చేతిలో పెట్టి, న్యాయమూర్తులు, తమను రక్షించకపోతే నా సర్వము పోతుంది. సరే, వివరంగా చెప్పు. నాది గోవిందపురం, పేరు విధు చటర్జీ. రామతను సన్యాలు విధవ కోడలు ఇన్నాళ్ల తర్వాత ఎక్కడి నుంచో వచ్చి నా ఆస్తినంతా దాఖలు చేసుకోవాలని చూస్తోంది. మధురబాబు నవ్వుతూ, ఆమె నీ ఆస్తినంతా స్వాధీనపరచుకోవాలనుకుంటుందా, లేక నీవే ఆమె ఆస్తినంతా స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. బ్రాహ్మణుడు అప్పుడు జందెం ముట్టుకుని మధురబాబు 2 చేతులు పట్టుకుని, నేను 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నప్పుడు శిస్తు చెల్లించవా అని అడిగాడు. బాబు, తమరు రక్షించాలి. మధురబాబు కీలు కనిపెట్టాడు. విధవను మోసపుచ్చాలని చూస్తున్నావా? బ్రాహ్మణుడు గుడ్లప్ప చెప్పి ఊరుకున్నాడు. 8 ఎకరాల భూమి? 25 ఎకరాలు ఉంటుంది. మధురబాబు ఖరీదు అంచనా వేసి, కనీసం 3000 రూపాయలు చేస్తుంది. కచేరీకి నజరానా ఎంత చెల్లిస్తావు అని అడిగాడు. తమరు సెలవిచ్చినంత 300 రూపాయలు. 300 ఇచ్చి 3000 రూపాయల ఆస్తి కాజేస్తావా? నా వల్ల ఏమీ కాదు. బ్రాహ్మణుడు పొడికంట తడిపెట్టుకుని, మరి ఎంత సెలవిస్తారు అన్నాడు. 1000 ఇస్తావా? తర్వాత ఇద్దరు రహస్యంగా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఫలితంగా 10 సంవత్సరాల శిస్తు బకాయి, దానికి వడ్డీ కలిపి 1500 రూపాయలకు మాధవి మీద దావా పడ్డది. సమన్ జారీ అయింది. కానీ మాధవి దాకా రాలేదు. ఎక్స్పార్టీ డిగ్రీ అయింది. మాసం నరగడిచాక శిస్తు బకాయికి గాను జమీందారు దావా వేసి ఇల్లు పొలం జప్తు చేశాడని మాధవి తెలుసుకుంది. మీ దేశం మొగలాయి రాజ్యమా ఏం తల్లి? మాధవి పొరుగావిడని అడిగింది. చూడడం లేదా? మా వల్లేమవుతుంది? జమీందారు గారే వేలం వేస్తే మా బోటి బీదాబిక్కి ఏం చేయగలం? నాకు తెలియకుండా నా ఇల్లు వేలం వేయడమా? ఇంత ఘోరం ఎక్కడన్నా ఉందా? జమీందారు ఎలాంటి వాడేంటి? పొరుగావిడ జమీందారు సంగతి అంతా వివరంగా చెప్పి, ఇంత అత్యాచారి, ఇంతగా ప్రజలను పీడించే జమీందారును ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు అని తేల్చింది. జమీందారు గారిని స్వయంగా చూస్తే లాభం ఉండదా అని మాధవి భయంతో అడిగింది. సంతోష్ కుమార్ని కోసం ఈ పని కూడా ఆమె ఒప్పుకుంది. పొరుగావిడ అప్పుడేమీ చెప్పలేదు. కానీ రేపు తన మేనల్లుడిని కనుక్కొని వచ్చి చెప్తానని వాగ్దానం చేసింది. ఆమె మేనల్లుడు ఇదివరకు 2 సార్లు లలిత గ్రామం వెళ్ళాడు. జమీందార్ గారి సంగతి, మేనేజర్ సంగతి అతనికి బాగా తెలుసు. వీరిదే కాదు, వాటికా గృహంలో ఉండే ఏలోకేసి సంగతి కూడా అతను వినివచ్చాడు. మాధవి జమీందారును చూడడం ఉచితమా కాదా అని మేనత్త అతన్ని అడిగినప్పుడు ముఖాన్ని సాధ్యమైనంత వరకు గంభీరంగా పెట్టి, ఆమె వయస్సెంత అని ప్రశ్నించాడు.
20-21 ఉంటుంది. చూపులకు ఎలా ఉంటుంది? దేవకన్యక. అప్పుడు అతడు ముఖభంగిమ మార్చి చూస్తే పని కావచ్చు, కానీ ఆమె ఈ రాత్రి నడవ కుదుర్చుకుని తండ్రిగారింటికి వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం అన్నాడు. ఎందుకని? నీవు చెప్పావుగా ఆమె దేవకన్యకని. అయితే ఏ? అదే అసలు మూలం. చూపులకు అందంగా ఉన్నారంటే సురేన్ చేతిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు. మేనత్త పెదవి మీద వేలు పెట్టుకుని ఏమిటి అంతేనా అన్నది. అంతే, ఈ సంగతి దేశమంతటికి తెలుసు అన్నాడు మేనలుడు మందహాసం చేస్తూ. అయితే చూడ్డం మంచిది కాదా? ఎంత మాత్రమూ మంచిది కాదు. మరి ఆస్తిపాస్తులన్నీ పోతున్నాయిగా. చటర్జీ గారు ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు ఇంకా ఆస్తి మీద ఆశగా ఉందా? కూలీనుల పిల్ల. ఆఖరికి ఆమెకేదైనా హాని జరిగితే? మర్నాడు ఆమె మాధవికి ఈ సంగతంతా చెప్పింది. విని మాధవి స్తంభించిపోయింది. ఆ వేళంతా జమీందారు సురేన్ రాయ్ గురించే ఆలోచిస్తూ ఉంది. సురేన్ రాయ్ పేరు ఆమెకు చాలా సుపరిచితమైంది. కానీ తాను ఎరిగిన వ్యక్తి ప్రభావంతో అతని స్వభావంతో ఇతని స్వభావం ఏమీ కలియడం లేదు. 5 సంవత్సరాల క్రిందట ఈ పేరు ఆమె ఎన్నోసార్లు తలిచింది, కానీ ఇప్పుడు మర్చిపోయింది. మళ్ళా జ్ఞాపకం వచ్చింది. స్వప్నాలతోనూ యోచనలతోనూ ఆమెకు రాత్రంతా నిద్రపట్టలేదు. పూర్వపు సంగతులు అనేకం జ్ఞాపకం వచ్చాయి. చాలాసార్లు ఆమె కళ్ళ వెంట నీరు కారింది. మర్నాడు సంతోష్ కుమారుడు, అత్తయ్య, నేను అమ్మ దగ్గరికి పోతానని భయపడుతూ అడిగాడు. మాధవి కూడా అక్కడికే వెళ్ళాలని ఒక విధంగా నిశ్చయించుకుంది. ఇక్కడి నుంచి కదిలితే ఆమెకు కాశీ వెళ్ళడం తప్ప గత్యంతరం లేదు. సంతోష్ కోసం జమీందారును కూడా చూడదలుచుకుంది. కానీ ఇరుగు పొరుగు వారు గట్టిగా వద్దన్నారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా ఇంకో కొత్త ఉత్పాతం వచ్చి కూర్చుంది. రూప సౌందర్యాలు. పాడురాత. ఈ ఉత్పాతాలు ఇంకా నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయా అని మాధవి లోపల అనుకుంది. ఇప్పటికి 7 సంవత్సరాలైంది ఆమె వీటిని మర్చిపోయి. జ్ఞాపకం చేసేవారు కూడా ఎవరూ లేరు. భర్త చనిపోయాక తండ్రిగారింటికి వెళ్ళినప్పుడు అందరూ ఆమెను బడదిది అని పిలిచారు. అందరూ తల్లి అన్నారు. ఈ ఆదరంతో కూడిన పిలుపులు ఆమె మనసుని ఇంకా ముసల్దాన్ని చేసినాయి. బడదీది మాదిరిగా పనులు నెరవేర్చవలసి వచ్చినప్పుడు, తల్లి వలె ఆదర ప్రేమలు పంచవలసి వచ్చినప్పుడు ఈ పాడు రూప సౌందర్యాలు తలుపుకు వచ్చేవా? అప్పుడు మనసులో లేవు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయి. అందుకనే వాటిని గురించి ఆలోచిస్తోంది. ఆమెకు ఎక్కడ లేని ఏవగింపు కలిగింది. అయితే ఆమె పొరపాటు పడింది. అందరి మనస్సు ఆమె మాదిరి 22 ఏళ్లకే వృద్ధాప్యంలోకి రాదు అని ఆమెకు తెలియదు. తర్వాత 3 రోజులకు జమీందారు గారి నౌకరు వచ్చి ఆమె వాకిట్లో తిష్టవేసి సురేంద్రుడు కొత్తగా సంపాదించిన ఈ కీర్తిని గ్రామస్తులకందరికీ తెలియజేశారు. మాధవి ఇల్లు వదిలిపెట్టి సంతోష్ చేపట్టుకుని దాసిని అనుసరించిపోయి పడవెక్కింది. ఇంటి దగ్గరగానే నది. సోమపురం పోనీయమని నావికుడితో చెప్పింది. ఒక మాట ప్రేమిలను చూస్తుంది. గోవిందపురానికి సోమపురం 15 క్రోస్ల దూరం ఉంటుంది. ప్రేమిలను అక్కడే ఇచ్చారు. 1 సంవత్సరం అయింది ఆమె కాపురానికి పోయి. మళ్ళీ చూడటం పడుతుందో పడదోనని మాధవి ఇప్పుడే చూసిపోదలుచుకుంది. ఆమె కలకత్తాలో ఉంటే ప్రేమిల ఎప్పుడైనా కనపడుతుంది. కానీ మాధవి ఇక కలకత్తా పోదలుచుకోలేదు. సూర్యోదయంతో పాటు నావికులు నౌకను కూడా వదిలారు. నావ ప్రవాహానికి ఎదురుగా పోతుంది. గాలి కూడా అనుకూలంగా లేదు. అందుకనే నావ వెదురుతోపుల మధ్య గుండా చువ్వలను తప్పించుకుంటూ నెమ్మదిగా పోతూ ఉంది. సంతోష్ కుమారుడి ఆనందానికి మేరలేదు. వాడు నావ మీద పడుతూ ఉన్న వెదురు బెత్తాలను విరవడంతో నిమగ్నుడై ఉన్నాడు. గాలి ఇలా ఉంటే రేపు మధ్యాహ్నానికి కానీ నావ సోమాపురం చేరదు అని నావికులు చెప్పారు. ఇవాళ ఏకాదశి, మాధవికి ఉపవాస దినం. కానీ సంతోషుడి కోసం పడవ ఎక్కడన్నా ఆపి వంట చేయాల్సి ఉంది. పాడా గంజిలో నావను కట్టేస్తే వీలుగా ఉంటుంది. అక్కడ సమస్తమూ దొరుకుతాయి అని నావికుడు చెప్పాడు. అలాగే చేబాబు, 10 గంటల లోపల కుర్రాడు ఎలా అయినా కానీ ఎంగిలిపోయేటట్టుగా చూడు అన్నది దాసి. కార్తీక మాసం వెళ్ళిపోవచ్చింది. కొంచెం చలి కూడా ప్రారంభమైంది. సురేంద్రుడు పై అంతస్తు గదిలో కిటికీ దగ్గర టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. కిటికీలో నుంచి బాలసూర్యుని లేత కిరణాలు టేబుల్ మీద పడుతూ ఉన్నాయి. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. సురేంద్రుడు అర్జీలు, ఖాతా పుస్తకాలు, జడ్జిమెంట్లు ఒక్కొక్కటిగా తిరిగేస్తున్నాడు. ఇవన్నీ చూడటం అతనికి అలవాటైపోయింది. ఈ పని లేకపోతే అతనికి కాలం గడవడలేదు. శాంతితో ఈ విషయమే చాలా పోట్లాట కూడా జరిగింది. చాలా వాదించిన మీదట అక్షరాల వంక చూసినంత మాత్రాన గుండె నొప్పి ఎక్కువ కాదని, అథవా బలవంతాన అక్కడి నుంచి కదిలించినా విశేష ప్రయోజనం ఏమీ ఉండదని ఆమెకు నచ్చచెప్పాడు. అందుచేత శాంతి ఒప్పుకుని అవసరమైన సహాయం కూడా చేస్తుంది.
ఇప్పుడు ఆమెకు భర్త మీద పూర్తి అధికారం కలిగింది. ఆమె ప్రతి మాట చెలామణి అవుతుంది. నిజానికి ఆమె మాట ఎప్పుడూ తోసివేయబడలేదు. ఈ దౌర్భాగ్యులైన మిత్రుల మూలంగానే శాంతి కొన్నాళ్లు దుఃఖం అనుభవించింది. ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారం సురేంద్రుడు కిందికి దిగడం కూడా మానేశాడు. శాంతి ప్రాణప్రదంగా డాక్టర్ గారి సలహా పాలిస్తూ వస్తోంది. ఇప్పుడే ఆమె రంగుదారంతో కొన్ని కాగితాలు కట్టకట్టి కిందికి దిగి వెళ్ళిపోయింది. సురేంద్రుడు ఒక కాగితం మీద నుంచి దృష్టి మరల్చి శాంతి అని హఠాత్తుగా పిలిచాడు. శాంతి ఏదో పని మీద పోయింది. కాసేపట్లో తిరిగి వచ్చి పిలిచారా అని అడిగింది. ఒక మాట కచేరీకి వెళ్ళి వస్తాను. వద్దు, ఏం కావాలో చెప్పండి, నేనే తెప్పించిస్తాను. ఏమీ లేదు, ఒక మాట మధురబాబుని చూడాలి. వారిని పిలిపిస్తాను, మీరెళ్ళొద్దు. అయితే వారితో ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? కార్తీక మాసం గడిచాక పనిలోకి రావద్దని చెప్పి వస్తాను. శాంతికి విస్మయం కలిగింది. కానీ సంతుష్టురాలై అతని అపరాధం ఏమిటి అని అడిగింది. అపరాధం ఏమిటో నేను సరిగ్గా చెప్పలేను, కానీ చాలా హెచ్చుమీరి పనులు చేస్తున్నాడు. తర్వాత కోర్టు సర్టిఫికేటు, ఇంకా కొన్ని ఇతర కాగితాలు చూపిస్తూ అన్నాడు. గోవిందపురంలో ఒక విధవ ఆస్తిపాస్తులని చాటుగా వేలం వేయించి కొనేశాడు. నాకు మాట మాత్రమేనా చెప్పలేదు. పాపం విధవదా, చేసింది మంచి పని కాదు. వేలం వేసినందుకు? శాంతి విచారంతో అడిగింది. 10 సంవత్సరాల నుంచి శిస్తు బకాయి ఉంది. వడ్డీ అసలు కలిపి దానికే 1500కు దావా చేశాడు. డబ్బు సంగతి వినగానే శాంతికి మధురబాబు మీద సానుభూతి కలిగింది. ఇందులో మేనేజర్ తప్పే ఉంది? అంత డబ్బు ఎలా వదిలిపెడతారు? శాంతి మందహాసం చేస్తూ అడిగింది. సురేంద్రుడు అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంత డబ్బు వదిలిపెడతారా? శాంతి మళ్ళీ అడిగింది. వదలక ఒక నిరాధారమైన విధవను ఇంట్లోంచి వెళ్ళగొడతావా? నీ సలహా ఏమిటి? ఈ మాటలో ఉన్న జ్వాల శాంతికి అంటుకుంది. అప్రతిభురాలై, నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టమని చెప్పట్లేదు. అసలు మీ డబ్బు మీరు ధర్మం చేస్తుంటే నేను ఎందుకు అడ్డుపడతాను అని ఖేదంతో అంది. సురేంద్రుడు నవ్వుతూ అన్నాడు. అది కాదు శాంతి, నా డబ్బు నీది కాదా? నీవే చెప్పు. నేను లేనప్పుడు నువ్వు అవేం మాట్లాడండి. నీవు నాకు ఇష్టమైన పనులు చేయవా? శాంతి కళ్ళలో నీరు తిరిగింది. భర్త ఆరోగ్యం కూడా సరిగా లేదు. అలాంటి మాటలు ఎందుకు చెప్తారండి అంది. నాకు చాలా బాగుంటుంది, అందుకే చెప్తాను. నీవు నా కోరిక తెలుసుకుని ఉండవా శాంతి? శాంతి ముఖం కొంగుతో కప్పుకుని తల ఊపింది. కాసేపు ఊరుకుని, నా బడదీది పేరు అన్నాడు సురేంద్రుడు. శాంతి ముఖం మీద నుంచి చీర చెంగు తీసి సురేంద్రుడి వంక చూసింది. ఇదిగో చూడు, నా బడదీది పేరు అన్నాడు సురేంద్రుడు ఒక కాగితం చూపిస్తూ. ఎక్కడా? ఇదిగో మాధవీదేవి, ఈమె ఇల్లే వేలం వేశారు. ఒక్క క్షణంలో శాంతి అనేక విషయాలు గ్రహించింది. అందుచేతనేనా ఆస్తి అంతా తిరిగి ఇవ్వాలంటున్నారు అని అడిగింది. అందుచేతనే తిరిగిస్తాను, సర్వము సమస్తము అని సురేంద్రుడు మందహాసం చేస్తూ జవాబిచ్చాడు. మాధవి పేరు విని శాంతి దుఃఖితురాలైంది. లోపల కొంచెం అసూయ కూడా కలిగింది. ఆమె మీ బడదీది కాదుగా, మాధవీదేవి అని మాత్రం ఉంది. పేరుకే. బడదీది పేరును ఆ మాత్రం గౌరవించనా? గౌరవించండి, కానీ ఆమెకి ఈ సంగతి ఏం తెలుస్తుంది? తెలుసుకోలేదని నేను అగౌరవం చేయగలనా? ఈ పేరు చాలామందికి ఉంది. నీవు దుర్గ పేరు రాసి దాని మీద కాలు పెట్టగలవా? అవే మాటలండి, దేవతలనా? సురేంద్రుడు నవ్వుతున్నాడు. సరే, నేను ఇక దేవతల పేరెత్తను, కానీ ఒక పని చేయగలవా? నీకు 5000 రూపాయలు ఇస్తాను. ఏం పని? శాంతి ఉత్సాహంగా అడిగింది. గోడకి సురేంద్రుడి ఫోటో ఉంది, దాని వంక చూపిస్తూ అన్నాడు. ఆ బొమ్మను ఏం చేయాలి? 4 బ్రాహ్మణుల చేత మోయించుకుని శ్మశానంలోకి తీసుకెళ్లి తగలబెట్టించాలి. దగ్గరలో పిడుగుపడితే మొత్తం రక్తమంతా ఒక్క నిమిషంలో ఎలా పీల్చుకుపోతుందో, సర్పదష్ట రోగికి ముఖం నీలవర్ణానికి ఎలా తిరుగుతుందో అలాగే శాంతి కూడా మొదలైంది. నెమ్మదిగా మళ్ళీ ముఖంలోకి రక్తం వచ్చింది. పిమ్మట కరుణాదృక్కులతో భర్త వంక చూస్తూ కిందికి నిశ్శబ్దంగా దిగిపోయింది. పురోహితిని పిలిపించి శాస్త్రరీత్యా శాంతి జరిగించమని చెప్పి తన మీద ఉట్టు పెట్టుకుని, బడదీది ఎవరైనా కానివ్వండి, ఆమె విషయంలో ఇక నేనేమి మాట్లాడను అని ప్రతిజ్ఞ చేసింది. తర్వాత తలుపు బిగించి చాలాసేపటి వరకు కన్నీరు కారుస్తూ కూర్చుంది. ఇంత కటువాక్యాలు ఆమె జీవితంలో ఎప్పుడూ వినలేదు. సురేంద్రుడు కూడా కాసేపు నిశ్శబ్దంగానే కూర్చుని తర్వాత లేచి బయటకు వెళ్ళిపోయాడు. కచేరీలో మధురబాబు కనపడగానే, గోవిందపురంలో వేలం వేసింది ఎవరాస్తి అని అడిగాడు. రామతను సన్యాలు విధవ కోడలిది. ఎందుకు? 10 సంవత్సరాల నుంచి శిస్తు బకాయి పడింది. ఏది ఖాతా చూపించు చూస్తాను. మధురబాబు మొదట హతబద్ధుడయ్యాడు. తర్వాత కాస్త తెప్పరిల్లుకొని, ఇంకా చిట్టాలు పావనా నుంచి తీసుకురాలేదు అన్నాడు.
తీసుకురావడానికి మనిషిని పంపు. ఆ విధవకు తలదాచుకోవడానికి కనీసం చోటుందా? లేదనుకుంటాను. అయితే ఇప్పుడు ఎక్కడుంటుంది? ఇన్నాళ్ల నుంచి ఉంటున్న చోటనే ఉంటుందనుకుంటాను అన్నాడు మధురబాబు ధైర్యం తెచ్చుకుని. ఇన్నాళ్ల నుంచి ఎక్కడుంది? కలకత్తాలో తండ్రిగారింట. తండ్రిగారి పేరేమిటో చెప్పవా? వ్రజరాజ్ లాహిడి. ఓ, విధవ పేరు? మాధవిదేవి. సురేంద్రుడు తల వంచుకుని అక్కడే కూలబడ్డాడు. మధురబాబుకి ఏమీ అర్థం కాలేదు. ఏమైందేమిటి అని అడిగాడు. సురేంద్రుడు జవాబు ఇవ్వకుండా నౌకర్ని పిలిచి ఆజ్ఞాపించాడు. మంచి గుర్రాన్ని ఒకదానికి జీను వేయమని చెప్పు. నేను ఇప్పుడే గోవిందపురం వెళ్ళాలి. ఇక్కడికి గోవిందపురం ఎంత దూరం ఉంటుందో తెలుసా? దాదాపు 10 క్రోసులు ఉంటుంది. ఇప్పుడు 9 గంటలైంది. 1 గంటలోపుగా రాగలవా? అలాగే. గుర్రం వచ్చాక దాని మీద ఎక్కి ఎటువైపు అని అడిగాడు సురేంద్రుడు. ఉత్తరం వైపు. కొంత దూరం పోయాక పడమటికి తిరగాల్సి ఉంటుంది. గుర్రం కొరడా దెబ్బతిని పరుగుపెట్టింది. ఆ మాట విని శాంతి దేవతాగృహంలో తల నెత్తురు కారేటట్టు నేలకు వేసి కొట్టుకుని, దేవి, ఇదేనా నీ కోరిక? నా నాథుడు నాకు తిరిగి దక్కుతాడా అని రోధించింది. తర్వాత 2 గుర్రపు రౌతులు గోవిందపురం వెళ్ళిపోయారు. శాంతి కిటికీలోంచి కళ్ళు తుడుచుకుంటూ వారిని చూసింది. కాళీమాత, నీకు జోడువేటలు బలిస్తాను. నీకు ఏది కావలసినా ఇస్తాను. నా నాథుని తిరిగివ్వు. హృదయం చీల్చి రక్తం ఇస్తాను. ఎంత కావలసినా. ఓ దుర్గా, నీ దాహం తీరేటంత రక్తం ఇస్తాను అని కాళీమాతను ఉద్దేశించి ప్రార్థించింది. గోవిందపురం ఇంకా 2 క్రోసుల దూరం ఉంటుంది. గుర్రం దుమ్ము రేపుతూ నురగ కక్కుతూ శక్తి కొద్దీ పరిగెడుతూ ఉంది. గుర్రం మీద ఉన్న సురేంద్రుని శరీరం ఉడికిపోతూ ఉంది. లోపల ఉన్న ప్రతినాడి బ్రద్దలవుతున్నట్టు తోచింది. వాంతి వచ్చేట్టు కూడా ఉంది. 2 గుక్కల నెత్తురు దుమ్ము కొట్టుకుని ఉన్న అతని శరీరం మీద పడింది. సురేంద్రుడు చేత్తో మూతి తుడుచుకున్నాడు. 1 గంటకు ముందే గోవిందపురం చేరి ఊరి బయట ఉన్న శెట్టిని, గోవిందపురం ఇదేనా అని అడిగాడు. రామతన్ సంధ్యాలు ఇల్లెక్కడ? ఆ వైపు. మళ్లీ గుర్రం పరిగెత్తింది. కాసేపట్లోనే తనకు కావలసిన ఇల్లు ముందు వైపుకి వచ్చి నిలబడ్డాడు. వాకిట్లో వీరిబంట్రోతే ఉన్నాడు. యజమానిని చూడగానే నమస్కరించాడు. ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరండి. ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఉదయాన్నే పడవ చేసుకుని వెళ్ళిపోయారండి. ఎక్కడకు? ఎటువైపు? దక్షిణం వైపుకు. నది ఒడ్డున తోవ ఉందా గుర్రం పోవడానికి? నాకు తెలియదండి. లేదనుకుంటాను. మళ్లీ గుర్రం పరిగెత్తింది. 2 క్రోసులు పోయాక దోవ సరిగా లేదు. సురేంద్రుడు గుర్రం వదిలిపెట్టి కాలినడకన బయలుదేరాడు. ఒక మాట బట్టల వంక చూసుకున్నాడు. చొక్కా నిండా నెత్తురు. దుమ్ముతో కలిసి ఎండుకుపోయి ఉంది. పెదవుల వెంట ఇంకా నెత్తురు కారుతూనే ఉంది. నదిలో దిగి నోరు కడుక్కుని దోసెడు నీళ్లు తాగి మళ్లీ పరుగు తీశాడు. కాళ్లకు చెప్పులు లేవు. శరీరమంతా ధూళి, నెత్తురు మచ్చలు. అతని గుండె నిండా నెత్తురు ఎవరో చల్లినట్టుగా ఉంది. పొద్దు బాగా ఏటవాలింది. కాళ్ళు ముందుకు సాగడం లేదు. ఒక్క మాట గనుక మేను వాల్చగలిగితే ఈ జీవితానికి అంతకు సుఖనిద్రపోవచ్చు. ఈ ఆశతోటే అంతిమ శయ్య మీద ఈ జీవితానికి అంతకు సుఖనిద్ర కావాలి. ఆ నమ్మకంతోటే అతడు ఉన్మత్తునిలాగా పరిగెడుతూ ఉన్నాడు. ఈ దేహంలో ఉన్న శక్తినంతా బాధను లెక్క చేయకుండా ఖర్చు పెట్టి మరణశయ్యను ఆశ్రయిస్తాడు. ఇహ లేవడు. నది మలుపు. ఆ కనపడేది నావ కాదు. కూలీలు నది కట్టలు బాగు చేస్తున్నారు. బడదీది అని సురేంద్రుడు కేక వేశాడు. ఎండిపోయిన గొంతు నుంచి మాట బయటకు రాలేదు. 2-3 నెత్తురు చుక్కలు మాత్రం పడ్డాయి. బడదీది. మళ్ళీ 2-3 చుక్కల నెత్తురు. కూలీలు పడవ ఆపించారు. సురేంద్రుడి దగ్గరికి వచ్చి మళ్లీ పిలిచాడు. బడదీది. ఆ పగలంతా పస్తుండడం వల్లనో మనోవ్యాధి మూలాన మాధవి నిర్జీవిలాగా నిద్రపోతూ ఉన్న సంతోష్ కుమార్ని పక్కన పడుకునుంది. హఠాత్తుగా ఈ పిలుపు ఆమె చెవిన పడింది. పూర్వపరిచిత స్వరంతో ఎవరు ఆమెను పిలిచేది? మాధవి లేచి కూర్చుని ముఖం బయటపెట్టి చూసింది. శరీరమంతా ఏమిటా దుమ్ము? మాస్టర్ గారు కాదు? ఓ అమ్మి, శీఘ్రంగా నావను ఒడ్డుకు పోనిమ్మని సరంగుతో చెప్పు అన్నది. సురేంద్రుడు నెమ్మదిగా నది ఒడ్డున మేను వాల్చాడు. అందరూ కలిసి సురేంద్రుడి నావలోకి చేర్చారు. ముఖము కళ్ళు తడిబట్టతో తుడిచారు. నావికులలో ఒకడు వీరిని ఎరుగు. వీరే లలితపురం జమీందారు గారు అని వాడు చెప్పాడు. లలితపురం ఈ రాత్రికి చేర్చగలరా? మీ అందరికీ తలా ఒక హారం ఇస్తాను అని మాధవి రక్షబిళ్ళ ఉన్న స్వర్ణహారం మెడల నుంచి తీసి వాడి చేతిలో పెట్టింది. స్వర్ణహారం చూసి నావలోని 3 మనుషులు తాడు భుజాన్ని పెట్టుకుని దిగారు. వెన్నెల రాత్రిళ్ళు. తెల్లవారి లోపల చేర్చగలం తల్లి అన్నాడు ఒక నావికుడు. సాయంకాలం
సురేంద్రుడికి స్మృతి వచ్చింది. కళ్ళు తెరిచి మాధవి ముఖం వంక చూస్తూ ఉన్నాడు. మాధవి ముఖం మీద అప్పుడు అవగుంఠనం లేదు. శిరస్సు చెరుగుతో కప్పి ఉంది. ఆమె నిశ్చలంగా కూర్చుని ఉంది. సురేంద్రుని తల తన ఒళ్ళో పెట్టుకుని ఉంది. కొంచెంసేపు అలాగే చూసి సురేంద్రుడు అడిగాడు, నీవు బడదీదివా? మాధవి చీర చెరుగుతో అతని పెదవి మీద ఉన్న రక్త బిందువులు జాగ్రత్తగా తుడిచింది. తర్వాత తన కళ్ళు తుడుచుకుంది. నీవు బడదీదివా? నేను మాధవిని. సురేంద్రుడు కళ్ళు మూసుకుని మృదుస్వరంతో అదే అన్నాడు. విశ్వంలోని విశ్రాంతి అంతా ఈ ఒడిలోనే దాగి ఉన్నట్టుంది. ఇన్నాళ్ల తర్వాత సురేంద్రుడు దాన్ని వెతికి అనుభవించగలిగాడు. పెదవుల మీద రక్తంతో కూడిన చిరునవ్వు కూడా కనిపించింది. నిట్టూర్చాడు. గలగల నీళ్లను తోసుకుంటూ నావపోతూ ఉంది. పడవ కప్పులోంచి సురేంద్రుడి ముఖం మీద చంద్రకిరణాలు పడుతూ ఉన్నాయి. దాసి చినిగిపోయిన విసనకర్ర తీసుకుని నెమ్మదిగా విసురుతూ ఉంది. సురేంద్రుడు నెమ్మదిగా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ప్రమీల అత్తగారింటికి అంది మాధవి భగ్నకంఠంతో. ఇలాంటి స్థితిలో చుట్టాలింటికి పోవచ్చునా బడదీది? స్వగృహంలో తన పడక గదిలో బడదీది ఒడిలో తలపెట్టి సురేంద్రుడు మృత్యుశయ్య మీద పడుకుని ఉన్నాడు. కాళ్ళు రెండు శాంతి తన ఒడిలో పెట్టుకుని కన్నీటితో కడిగివేస్తూ ఉంది. పాబనాలో ఉన్న డాక్టర్లు, వైద్యులు అందరూ ఏకంగా ప్రయత్నించి పరిశ్రమ చేసి కూడా రక్తాన్ని ఆపలేకపోయారు. మాధవి అంతరంగంలో ఏముందో చెప్పలేం. నాకు సరిగా తెలియదు కూడా. కానీ 5 సంవత్సరాల క్రితం తగిలిన ఆ దెబ్బ మూలానే ఇప్పుడు రక్తం కక్కుతున్నాడు. కానీ 5 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు జ్ఞప్తికి తెచ్చుకుంటుంది అని మాత్రం నేను ఊహిస్తున్నాను. ఇంట్లో నుంచి అప్పుడు ఆమె అతన్ని వెళ్ళగొట్టింది, కానీ తిరిగి తీసుకురాలేకపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచాక సురేంద్రుడు ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. పొద్దు కొంకింది. గదిలో దీపం జ్యోతివలి వెలుగుతోంది. సురేంద్రుడు ఒక్క మాట మాధవి మొహం చూశాడు. కాళ్ళ దగ్గర శాంతి కూర్చుని ఉంది. అతను మాధవితో మెల్లగా ఇలా అన్నాడు, బడదీది, నీకు ఆ రోజు జ్ఞాపకం ఉందా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితివే, దానికే నిన్నిప్పుడు వెళ్ళగొట్టి పగ తీర్చుకున్నాను. ఏమంటావు? బదులు భర్తీ అయిందా? ఒక్క క్షణం మాధవి స్మృతి తప్పి పడిపోయింది. తెలివి వచ్చేసరికి ఇల్లంతా రోదన ధ్వనితో నిండి ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం.